హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా టెంటైల్స్ మరో రూపమైన జూరా ఇంకా హిడారి నారుటోని వెతుక్కుంటూ హిడెన్ లీఫ్కి చేరుకొని నారుటోలో ఉంటుందనుకున్న నైన్టైల్స్ చక్రాన్ని వెతకడం వల్ల హిమవారిని చేరుకుంటారు. దానితో అసలు హిమవారి నుంచి నైన్టైల్స్ చక్ర ఎందుకు వస్తుందో తెలుసుకోవడం కోసం హిమవారిని ఆహారం చేసుకుందాం అనుకోవడంతో టీమ్ 10 అయిన ఇనోజిన్, షికడాయ్ ఇంకా చోచో వాళ్ళ అద్భుతమైన టీం వర్క్తో హిమవారిని కాపాడి ఇనోజిన్ బీస్ట్ ద్వారా తప్పించుకుంటారు. ఇంకో పక్క జూరా ఇంకా హిడారి లీఫ్లోకి ఎంటర్ అయ్యారని తెలుసుకోవడంతో మన హీరో బోరుటో లీఫ్కి చేరుకోవడంతో కవాకి బోరుటోని అడ్డుకుందామనుకుంటే బోరుటో కవాకిని ఈజీగా కేవలం ఒక్క పంచుతోనే పడుకోబెడతాడు. దానితో కవాకి తన కార్మ వాడడంతో బోరుటోలో కార్మ రెజొనేట్ అవ్వడం స్టార్ట్ అయితే బోరుటో కంట్రోల్ తప్పకూడదని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీలో చాలామంది చాలా రోజులుగా అడుగుతున్న క్వశ్చన్, బోరుటోని ఇంకా కంటిన్యూ చేయమంటున్నారు. మీరిప్పుడు చూసినట్టే బోరుటో మాంగా చాప్టర్ అఫీషియల్ ట్రాన్స్లేషన్ రిలీజ్ అయిన వెంటనే వీడియో మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసి నాకు వీలైనంత ఫాస్ట్గా మీకోసం అప్లోడ్ చేశా. మనకి స్టోరీని కంటిన్యూ చేయడానికి ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు. 1 మంత్ వెయిట్ చేస్తూ ఉండాలి. అయినా కానీ మీకు నారుటో ఇంకా బోరుటో వీడియోస్ చూడాలనిపిస్తుందంటే నారుటో ఇంకా బోరుటోలో మనం మిస్ చేసిన ఫిల్లర్స్ ఇంకా మూవీస్ నుంచి నాకు నచ్చినవి వీక్కి ఒక్కో ఎపిసోడ్లో పెడతా. కానీ దానివల్ల సోలో లెవెలింగ్ వీడియోస్ డిలే అవుతాయి. అంతేకాక ఏదో ఒకరోజు అవి కూడా ఎండ్ అవ్వాల్సిందే కదా. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే ఒక మంచి యాక్షన్ ఇంకా అడ్వెంచర్ యానిమే. అప్పట్లో నారుటో ఇంకా డ్రాగన్ బాల్ లెవెల్లో పాపులారిటీని సంపాదించుకోవడమే కాకుండా ఒక గొప్ప స్టోరీ ఇంకా బెస్ట్ నరేషన్తో ఎంతోమందిని ఆకట్టుకొని చాలామంది హృదయాల్లో నిలిచిపోయింది. ఈ యానిమే పేరు హంటర్ హంటర్. ఇది మనకి తెలుగులో అయితే అవైలబుల్గా లేకపోవచ్చు, కానీ నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. ఈ కథలో హీరో పేరు గాన్ ఫ్రీక్స్. గాన్ తన తండ్రిని ఎలాగైనా వెతికి కనిపెట్టాలని ఒక హంటర్ అవ్వాలని నిర్ణయించుకొని చేసిన ప్రయాణంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు మిస్ కాకుండా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఆల్రెడీ చూసిన వారెవరైనా ఉంటే మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే హిమవారితో పారిపోతున్న టీమ్ 10ని చూస్తున్న జూరా, మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది మీరు నా నుంచి తప్పించుకోలేరని. బహుశా వాళ్ళ విలేజ్కి ఏ నష్టం జరగకుండా ఉండడం కోసం మనల్ని దూరంగా తీసుకెళ్లాలనుకుంటున్నారేమో అని హిడారితో చెప్తుండగా వాళ్ళ వైపు కొంతమంది నింజాలు రావడం స్టార్ట్ చేస్తారు. ఎవరా అని చూస్తే అది కొనహామరు ఒక స్క్వాడ్తో వస్తాడు. కొనహామరుని మాట్లాడుతున్నా, చొరబడిన ఇద్దరు మా ముందే ఉన్నారు, కానీ టీమ్ 10 ఇక్కడ లేదు. కంగారు పడకు, ప్రస్తుతానికి వాళ్ళు సురక్షితంగానే ఉన్నారు. వాళ్ళు నైరుతి దిశగా హిమవారితో కలిసి వెళ్తున్నారు, ఎనిమిని విలేజ్ నుంచి బయటికి వెళ్ళేలా చెయ్యడం కోసం. కారణమేంటో తెలీదు, కానీ వాళ్ళు హిమవారి వెంట పడుతున్నారు. సెన్సరీ టీం వాళ్ళ లొకేషన్ అందరికీ షేర్ చేస్తుంది. హిమవారి అంటున్నారా అని కవాకి కోపం తెచ్చుకుంటాడు. ఇదే టైంలో దూరంగా తన కార్మాని మళ్ళీ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న బోరుటో కూడా వాళ్ళు హిమవారి వెంట పడుతున్నారని తెలుసుకోవడంతో కంగారు పడతాడు. అంతేకాక తన కార్మని కంట్రోల్లో పెట్టడానికి చాలానే కష్టపడుతున్నట్టు మనకి తన ఎక్స్ప్రెషన్ చూస్తేనే తెలుస్తుంది. కవాకి, జాగ్రత్తగా విను. వెంటనే హిమవారి ఉన్న చోటుకు వెళ్ళు. ప్రస్తుతానికి బోరుటో గురించి మర్చిపో. చూస్తుంటే చొరపడిన వాళ్ళతో బోరుటో కూడా శత్రుత్వం ఉన్నట్టుంది. వాడి శక్తిని మనం ఉపయోగించుకుందాం. కాబట్టి వాడు చెయ్యాలనుకున్నది వాడిని చెయ్యనివ్వు. హిమవారికి ప్రమాదమైతే మీరు ముందే ఎందుకని చెప్పలేదు? ఇంత లేటుగానే ఇలాంటి విషయం చెప్పేది అని కోపం వచ్చిన కవాకి వెంటనే హిమవారి వైపు దూసుకెళ్ళిపోతాడు. కవాకి, ఆగరా, నన్ను వదిలి వెళ్ళకు, నీకేమైనా అయితే ఏడా నన్ను వదలదు. బోరుటో,
బానే ఉన్నావా? నీకేమైంది? కంగారు పడకండి, ఇదొక చిన్న యాక్సిడెంట్ అంతే. కాసేపు రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అయిపోతుంది అంటుండగా మనకి బోరుటో చేతిపై ఉన్న కార్మా కనిపించడంతో బోరుటో షోల్డర్ పై ఉన్న కాషిన్ కోజీ ఫ్రాగ్ ఇప్పుడు వీడేం కంట్రోల్ తప్పడు కదా అనే ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. కట్ చేస్తే తిరిగి కొనహమురుని కలుసుకున్న హిడారి దగ్గరికి వస్తాం. జూరా, వాళ్ళకి అసలు ఏం కావాలంట? మనల్ని ఎందుకని ఇబ్బంది పెడుతున్నారు? ఏం కావాలో వాళ్ళనే అడుగు. నన్నే టోన్లో అడిగావో అలానే నేను హిమవారి వెంట వెళ్తాను అని డిప్పషింజు సారీ జూరా ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. వాడు పారిపోతున్నాడు. నైరుతి వైప అంటే అనుకున్నట్టే వాడు హిమవారి వైపు వెళ్తున్నాడు. పదండి వాడి వైపు వెళ్దాం అనుకుంటుండగా సడన్ గా వాళ్ళ ముందు హిడారి ప్రత్యక్షమవుతాడు. నువ్వు మమ్మల్ని వాడి వెంట వెళ్ళనివ్వనమాట. అయితే మీరు హిమవారి వెంట ఎందుకు పడుతున్నారో చెప్పు. చిరాకు పుట్టిస్తున్నారు. అసలు మీరు మా వెంట ఎందుకు పడుతున్నారు? ఏమన్నావు? రేయ్, మేము మీ వెంట ఎందుకు పడుతున్నామని అడుగుతున్నావా? నువ్విప్పుడు ఎక్కడ నుంచున్నావో నీకు తెలీదా? మా విలేజ్లోకి చొరపడితే దగ్గరికి వచ్చి ముద్దిస్తామనుకున్నావా? ఒక్క క్షణం ఆగు. సెన్సరీ టీం, చొరపడిన వాళ్ళలో ఒకరు సాస్కే ఉచిహా అని నేను విన్నాను. కానీ అతనిక్కడ నాకు కనిపించట్లేదు. దాని అర్థం ఏంటి? లేదు, మేము ఖచ్చితంగా చెప్పగలము. మీ ఎదురుగా ఉన్నది వాడే. వాడి చాక్రా పూర్తిగా సాస్కే ఉచిహాతో మ్యాచ్ అవుతుంది. అసలు ఇది ఎలా సాధ్యం? రేయ్, ముందు నా ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. నేను చెప్పింది మీకు వినిపించట్లేదా, లేక మీ చెవులు పని చెయ్యట్లేదా అని హిడారి అంటుండగా సుమీరేతో పాటు శారదా కూడా అక్కడికి చేరుకుంటుంది. శారదా, మీరు బానే ఉన్నారా సెన్సే? తన టార్గెట్ శారదాని తన కల్లారా చూసిన హిడారి అప్పటి వరకు ప్రశాంతంగానే ఉన్నా సడన్గా తన కళ్ళల్లో రక్తదాహం పెరుగుతుంది. శారదా ఉచిహా. ఒక్కసారిగా తన కళ్ళల్లో అంత రక్తదాహం పెరగడం చూసిన కొనహమురు షాక్ అయిపోతాడు. కానీ సడన్గా హిడారి తన క్లామాక్స్ ద్వారా మాయమయ్యి శారదా ఇంకా సుమిరే దగ్గర ఉన్న క్లామాక్స్ ద్వారా శారదా వెనక్కి టెలిపోర్ట్ అయ్యి గ్యాప్ ఇవ్వకుండా శారదాని అటాక్ చేయడానికి తన చిడోరి యూస్ చేసి ఫుల్ స్పీడ్లో అటాక్ చేయబోతాడు. కానీ అంత ఫాస్ట్గా వస్తున్న హిడారిని కూడా తన షారింగన్తో గ్రహించి చాలా ఈజీగా తప్పించుకొని శారదాకేమైనా అవుతుందేమో అనుకొని కొనహమురు కంగారు పడుతుండగానే గ్యాప్ ఏమివ్వకుండా చాలా స్టైల్గా తన చిడోరితో తన ఫుల్ పవర్ వాడి హిడారిని అటాక్ చేస్తుంది. దెబ్బకి గాయపడిన హిడారి ఒక్క దెబ్బకే పడిపోతాడు. దీనితో తన తండ్రి రూపంలో ఉన్న హిడారిని ఓడించి శారదా సాస్కేని కూడా మించిపోయిందనే చెప్పచ్చు. వెంటనే కంగారు పడుతూ సుమిరే ఇంకా కొనహమురు తన దగ్గరికి వచ్చినా ఏమయ్యిందని శారదాని అడగాలా లేక హిడారిని అడగాలా అని కన్ఫ్యూజ్ అవుతారు. కానీ శారదా మాత్రం హిడారిని చూస్తూ ఇందాక తను వాడిన జుట్సుని గుర్తు చేసుకొని, ఆ జుట్సు, ఇందాక వాడు వాడిన జుట్సు, అది చిడోరి, అచ్చం మా నాన్న వాడినట్టే వాడాడు. అసలు ఎవడ్రా నువ్వు అని హిడారి ఎవరు అనే ఆలోచనలో ఉంటుంది. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన నారుటో సిరీస్లో టోట్స్ ఉండేది మౌంట్ మ్యోబోకులో అయితే స్లగ్స్ ఉండేది ఎక్కడా అని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ మన నారుటో సిరీస్లో అన్నిటికన్నా పాపులర్ సమనింగ్ యానిమల్స్ టోట్స్, స్నేక్స్ ఇంకా స్లగ్స్. ఇందులో టోట్స్ ఉండేది మౌంట్ మ్యోబోకు అని మన అందరికీ తెలుసు. అలానే ఓరోచిమారు ఇంకా సాస్కే సమన్ చేసే స్నేక్స్ ఉండేది ర్యూచి కేవ్లో. అలానే సాకురా ఇంకా చునడే సమన్ చేసే స్లగ్స్ అయిన కాట్సుయా ఉండేది షికోట్సు ఫారెస్ట్లో. సో కరెక్ట్ ఆన్సర్ షికోట్సు ఫారెస్ట్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే ఇంకా తన మైండ్లో కురామాతో మాట్లాడుతున్న హిమవారి దగ్గరికి వస్తాం. నా పేరు కురామా, నేనే 9 టైల్స్ని. నన్ను క్యూబీ అని పిలిచినా పర్లేదు, నీకు ఎలా నచ్చితే అలా పిలు. కురామానా, మీరే కదా ఎప్పుడు మా నాన్నతో ఆయన లోపలుండేది. మరి మీరు ఇక్కడెందుకున్నారు? అంతేకాక అసలు మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఇది ఎక్కడా కాదు,
ఇప్పుడు నువ్వు చూస్తుందల్లా నీ ఊహలా ఏర్పడిన ఒక భ్రమ లాంటిది. ఇప్పుడు మనిద్దరం ఒకరితో ఒకరం నీ స్పృహలో మన భావాల్ని పంచుకుంటున్నాం. నా స్పృహలోనా? అవును, నువ్వు విన్నది నిజమే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇంకా నేను ఒకే మైండ్ ఇంకా బాడీని పంచుకుంటున్నాం. ఓయ్ హిమవారి, హిమవారి లెగు, నీకేమైంది? లాభం లేదు, తను పూర్తిగా తన స్పృహని కోల్పోయింది. ఇందాక తన తలకేమైనా దెబ్బ తగిలిందా? శీకడాయ్, వాడు మన వెనక వస్తున్నాడు అంటూ వాళ్ళ వెనక దూసుకొస్తున్న జూరాని చూసి అందరూ షాక్ అయిపోతారు. సెన్సరీ టీం, త్వరగా మాకు బ్యాకప్ని పంపండి. ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు దీని అర్థం ఏంటి? ఇలా ఎందుకని జరిగింది? నీకు తెలిసినట్టే నేను ముందుగా మీ నాన్న నారుటో ఉజుమాకితో ఉండేవాణ్ణి. కానీ ఒక యుద్ధంలో నా జీవితం ముగింపుకొచ్చింది. కానీ ఒక టైల్డ్ బీస్ట్ అయిన నాలాంటి వారికి చావు శాశ్వతం కాదు. మా శరీరం ఇంకా సోల్ పూర్తిగా అంతరించినా సరే మేము మళ్ళీ ఎప్పటికైనా ఎక్కడో చోట తిరిగొస్తాం. ద ఫ్యాక్టర్ అనే మాలో ఉనికి ద్వారా తిరిగి జన్మిస్తాం. అలా పూర్తిగా మళ్ళీ రీసరెక్ట్ అవుతాం. ద ఫ్యాక్టరా? దీనికెంత కాలం పడుతుందో ఇంకా ఎప్పుడు ఎక్కడ ఏర్పడతామో ఎవ్వరికీ తెలీదు. నేను ఎప్పటికీ అనుకోలేదు నేను తిరిగి వాడి కూతురులోనే రీసరెక్ట్ అవుతానని. అది కూడా ఇంత త్వరగా. ఈ ప్రపంచం భలే గమ్మత్తైనది కదా. ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. లేక ఒకవేళ పుట్టుకతోనే నువ్వు నాలో కొంత చాక్రతో జన్మించావేమో, లేక నీలో ప్రవహిస్తున్న ఉజుమాకి ఇంకా హ్యూగా రక్తం నన్నిక్కడికి రప్పించిందేమో, లేక ఒకవేళ ఇది మన విధేమో. ఏదైనా కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అది ఎందుకు అనేది మనకు అనవసరం. దీనిని త్వరగా యాక్సెప్ట్ చేసి ఇంకా ముందుకు సాగు. ఎందుకంటే ఇప్పుడు అదే మనకి చాలా ముఖ్యం. అలాగని నీకు అనిపిస్తుంది కదా. అన్న మాటలకి ఇంకా కురామా చెప్పిందంతా విని తనలో కురామా రీసెర్ట్ అయిందా అనే షాక్లోనే ఉన్న కురామా చెప్పింది యాక్సెప్ట్ చేస్తుంది. నేనే హిమవారి ఉజుమాకి, మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం కురామా. ఇప్పుడు నేను చెప్పింది నీ బుర్రకెక్కినట్టుంది కదా హిమవారి అనడంతో సడన్గా హిమవారి తిరిగి స్పృహలోకి వస్తుంది. త్వరగా ఇనోజిన్ స్పీడ్ని పెంచు, లేకపోతే వాడికి దొరికిపోతాం. నేను ఇప్పటికే నాకు వీలైనంత స్పీడ్గానే వెళ్తున్నా అంటుండగా వెనక్కి చూసిన హిమవారి వాళ్ళు వైపు దూసుకొస్తున్న జూరాని చూసి షాక్ అయిపోతుంది. కురామా, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. హిమా, అమ్మయ్యా, నువ్వు మళ్ళీ తిరిగి స్పృహలోకి వచ్చినందుకు సంతోషం హిమా. ఓయ్ కురామా అని హిమవారి కురామాని పిలవడానికి ఎంత ట్రై చేసినా ఏ రియాక్షన్ ఉండదు. నీకు నేను చెప్పింది వినిపించట్లేదా? ఓయ్ హిమవారి, ఏం చేస్తున్నావు? అసలు నీకేమైంది? ఇదే టైంలో వాళ్ళ వెంట పడుతున్న జూరా ముందులాగే తన కంటి దగ్గర చాక్రాన్ని సేకరించి అటాక్ చేస్తే అది ఇనోజిన్ బోర్డ్కి తగలడంతో దాని రెక్క పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఇరిగిపోతుంది. చా, ఇప్పుడు దానికే తగలాలా? ఓ నో, మనం పడిపోబోతున్నాం. అందరూ నన్ను గట్టిగా పట్టుకోండి అని అందరూ చోచోని పట్టుకోవడంతో చోచో తన సూపర్ ఎక్స్పాన్షన్ జుట్సుని వాడి ఆ బర్డ్ నుంచి దూకి బెలూన్లా మారడంతో పడడం వల్ల వచ్చిన ఇంపాక్ట్ అంతా అబ్జార్బ్ చేసుకొని అందరినీ కాపాడుతుంది. మనందరినీ కాపాడినందుకు చాలా థ్యాంక్స్ చోచో. కానీ వెంటనే వాళ్ళ దగ్గర జూరా ప్రత్యక్షమవుతాడు. నేను ఇప్పటికే ఇది చాలాసార్లు చెప్పాను, మీరొక మంచి టీం. కానీ మీ దురదృష్టం, నాకు మిమ్మల్ని ఇక అంతం చేయడం తప్ప వేరే దారి లేదు. మీరే దీనిని ఇక్కడ దాకా తెచ్చారు అనడంతో తన ఫ్రెండ్స్ చాలా ప్రమాదంలో ఉన్నారని తెలుసుకున్న హిమవారి మళ్ళీ కురామాని పిలవడానికి ట్రై చేస్తుంది. కూరా, చిన్న పిల్లల ప్రవర్తించకు హిమవారి. ఇప్పుడు ఎవరు ఏం చెయ్యలేరు, ఒక్క నువ్వు తప్ప. నా శక్తిని నువ్వు ఉపయోగించడమా లేక దానిని ఇలానే వేస్ట్ చేయడమా? ఖచ్చితంగా అది నీ చేతిలోనే ఉంది. నాకు
నాకు అర్థం కావట్లేదు, నేనేం చెయ్యాలి? నాకు అర్థమవుతుంది. నా పూర్వీకుల కన్నా నీలో చాలా ఎక్కువ చాక్రా ఉంది. అంతేకాక నీ చాక్రాకి నా చాక్రాతో మంచి అనుబంధం కూడా ఉంది. ఎంతలా అంటే అది నాకు నారుటోకి మధ్య ఉన్న దాన్నే మించిపోతుంది. నువ్వు నీలో ఉన్న అనుమానాల్ని, ఇలా జరిగితే ముందేం జరుగుతుందో అనే భయాల్ని వదిలేయి. అన్నిటికన్నా ముందు నువ్వు చెయ్యాల్సింది నిన్ను నువ్వు నమ్మడం. నువ్వది కూడా చెయ్యలేకపోతే మన భవిష్యత్తు అనుకున్నంత మంచిగా ఉండకపోవచ్చు. ఇక దానితో వాళ్ళ వైపుగా వస్తున్న జూరాని చూస్తూ కురామా చెప్పిన మాటలకి ఇక భయపడుతూ ఉంటే లాభం లేదు. తన ఫ్రెండ్స్ని కాపాడాలంటే ముందుకి అడుగు వెయ్యాల్సిందే అంటూ షీకమారు ఇంకా బ్యాకప్ కింద ఎవరూ రాలేదేంటి అనుకుంటుండగా హేమవారి జూరాని అటాక్ చేయడానికి బయలుదేరుతుంది. దానితో వాళ్ళు కాపాడాల్సిన హేమ జూరాని ఎందుకు అటాక్ చేస్తుంది అని అందరూ షాక్ అవుతారు. కానీ తనని కిక్ చేసిన హేమవారిని జూరా ఈజీగా ఆపుతాడు. అంతేకాక జాలేం లేకుండా హేమవారి కాలిని ఒక్క తిప్పు తిప్పి విరిచేస్తాడు. దానిని చూసిన షీకమారు ఇంకా చోచో చాలా షాక్ అయిపోతే హేమవారిని ఎంతగానో ఇష్టపడిన ఈనోజిన్ బాధలో హేమవారి అని అరుస్తాడు. కానీ తన కాలు విరిగి పడిపోయిన హేమవారి మనసులో మాత్రం లాభం లేదు, ఇది అసాధ్యం, ఇది నా వల్ల కాదు అని మళ్ళీ తనపై తాను నమ్మకం కోల్పోవడం స్టార్ట్ చేస్తుంది. ఇదే టైంలో బాధ వల్ల వచ్చిన కోపంలో ఈనోజిన్ తన బీస్ట్ మిమిక్రీ జుట్సుతో జూరాని అటాక్ చేసిన జూరా తన వుడ్ స్టైల్ జుట్సుతో వాటిని ఈజీగా అంతం చేస్తాడు. అంతేకాకుండా గ్యాప్ ఇవ్వకుండా మళ్ళీ తన వుడ్ స్టైల్ జుట్సు యూజ్ చేసి హేమవారిని బంధిస్తాడు. నేను నిన్ను ఆహారం చేసుకుంటా అన్న దానికి అర్థం నిన్నొక చెట్టులా మార్చి నీ చాక్రాని నా పోషకంగా చేసుకుంటా. నీకు ఏ నొప్పి ఉండదు, కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మెల్లగా నీ ఫీలింగ్స్ అన్నీ మాయమైపోతాయి. నీ కాలుకి వస్తున్న నొప్పి కూడా త్వరలోనే తగ్గిపోతుంది. రేయ్, హిమవారి మీద నీ వేలు కూడా పెట్టే ధైర్యం చెయ్యకురా. ఈనోజిన్ వద్దు, ఆగు అంటున్నా వినకుండా జూరా వైపు దూసుకెళ్లిన ఈనోజిన్ని జూరా తన మోకాలితో ఒక్క తన్ను తన్ని నేలపై పడుకోబెడతాడు. దానితో తను ఎంతగానో ఇష్టపడుతున్న హీమాని కాపాడలేకపోతున్నానే అని ఈనోజిన్ చాలా బాధపడతాడు. ప్లీజ్ దయచేసి ఆపే, వాళ్ళకి దీనితో ఎటువంటి సంబంధం లేదు. నేను కూడా అలానే ఫీల్ అవుతున్నా, కానీ వాళ్ళకే ఎంత చెప్పినా అది అర్థం కావట్లేదు అంటుండగా తన కాలు మీద చూస్తే ఈనోజిన్ చెయ్యుంటుంది. ఆ అమ్మాయిని వదిలేయరా అని ఎంతగానో బతిమాలుతున్నా జూరా తన వుడ్ స్టైల్ యూస్ చేసి కింద పడున్న ఈనోజిన్ని అటాక్ చేసి గాల్లోకి లేపుతాడు. ఈ అటాక్ ఈనోజిన్ని చీల్చుకు వెళ్ళిపోవడంతో తను రక్తం కూడా కక్కుకుంటాడు. వాళ్ళ టీమ్మేట్కి అలా జరగడంతో ఈనోజిన్ ఇంకా చోచో చాలా బాధపడతారు. తన కళ్ళెదురుగా తనని కాపాడడానికి వచ్చిన తన ఫ్రెండ్కి అలా జరగడంతో హేమవారి కూడా బాధతో కన్నీరు పెట్టుకుంటుంది. ఒక్క సెకండ్ ఆగండి, నేను దీనిని ఎక్కడో చదివాను. ఇలా ఆర్టిస్టిక్గా ఎంతో అందమైన అద్భుతంగా ఉండేదానని మీరు పిలిచేది ఎస్థెటిక్స్ అనే కదా, అలాగే కదా మీరు దానిని పలికేది. కానీ తన ఫ్రెండ్కి ఇలా జరగడాన్ని అందంగా ఉందని జూరా వెర్రి కూతలు కొయ్యడంతో ఇక తన బ్లడ్ బాయిలింగ్ పాయింట్ దాటడంతో హీమా చాక్రా వల్ల ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. దానిని చూసిన అందరూ షాక్ అయిపోతారు. హీమాని చూస్తున్న జూరాగాడి నోటి నుంచి మాట కూడా రాదు. నిన్నింకా ఆపమని చెప్పాను కదా, నీకు వినిపించట్లేదా అంటుండగా తన జుట్టుని 9 టైల్స్ రూపంగా మార్చుకొని
జూరాగాడి వుడ్ స్టైల్ నుంచి బద్దలు కొట్టుకొని బయటకొచ్చిన హీమాని చూస్తాం. మీకు దీనిని చూస్తే ఎలా అనిపిస్తుందో తెలీదు, కానీ నాకైతే నారుటో ఫీచర్స్తో ఉన్న కుషినా ఉజుమాకిలా కనిపిస్తుంది. మరి అది కదా మన నారుటో ఉజుమాకి కూతురంటే. దెబ్బకి ఆ రూపంలో హిమవారిని చూసిన చోచో ఇంకా షీకడై ఇది మన హిమవారియేనా అనే షాక్లోకి వెళ్ళిపోతారు. ఏంటిది సడన్ గా ఈ మార్పు? నీ కోపంలో అదుపు తప్పవా? సరే అయితే ఇక రెచ్చిపో హిమవారి అనడంతో పూర్తిగా కోపంలో తనలో 9 టైల్స్ చక్రాన్ని బయటకు తీసిన హిమవారిని చూస్తాం. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. ఈ చాప్టర్ అయితే అదిరిపోయింది కదా. రైటర్ కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేస్తున్నాడు. బోరుటోకి ఫ్లయింగ్ రైజిన్ ఇచ్చి మనందరికీ తన తాత మినాటోని గుర్తు చేస్తే, హిమవారికి 9 టైల్స్ చక్రాన్ని కలిపి కుషీనాని గుర్తు చేశాడు. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది? 9 టైల్స్ చక్రాన్ని వాడి హిమవారి జూరాని ఎగరేస్తుందా, లేక టైంకి బోరుటో ఇంకా కవాకి ఎంట్రీ ఇచ్చి మళ్ళీ బ్రదర్స్ లాగా కలిసి పోరాడబోతున్నారా? వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఇంకో 1 మంత్ వెయిట్ చేయాల్సిందే. రిలీజ్ అయిన వెంటనే వీలైనంత ఫాస్ట్గా మీకోసం మన ఛానల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు మన ఛానల్లో పెడుతున్న సోలో లెవెలింగ్ మాన్వా ఎపిసోడ్స్ని కూడా చూసి నచ్చితే సపోర్ట్ చేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన నారుటో సిరీస్ మొత్తంలో యంగెస్ట్ కాగే అని పేరు పొందిన క్యారెక్టర్ ఎవరో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.